నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎన్సీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళల ఆర్థిక స్వావలంబనకు బహుజన కృషి చేస్తుంది. బహుజన ఫౌండేషన్ చైర్మన్ వైవి రావు. మహిళల ఆర్థిక స్వావలంబనకు తమ ఫౌండేషన్ కృషి చేస్తున్నట్లు బహుజన ఫౌండేషన్ చైర్మన్ వైవి రావు తెలిపారు. ఉండ్రాజవరం మండలంలోని మోర్తా గ్రామంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెల్ ఫోన్ రిపేరింగ్, టైలరింగ్, కంప్యూటర్ విద్య, ఆర్థిక రంగాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. అనంతరం కుటి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా కోఆర్డినేటర్ చిత్రసేన్, ఫౌండేషన్ లీగల్ అడ్వైజర్ ఎం శ్యామ్సన్, సిఐటియు మండల కన్వీనర్ ఏవి సుబ్బారావు, సామాజికవేత్త చిర్ర గోపాల్ తదితరులు పాల్గొన్నారు. మరి బహుజన ఫౌండేషన్ అనేది గత 2006 కూడా అనేక సోషల్ యాక్టివిటీ కార్యక్రమాలు చేస్తూ మరి ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక సమస్యలపైన మరి కార్యక్రమాలు చేస్తూ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మరి తెచ్చుకునే విధంగా సర్టిఫికెట్లు పొందుతూ మరి అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని కులాలకి, మతాలకి, వర్గాలకి, పార్టీలకి అతీతంగా మరి ఫౌండేషన్ అనేది గత కాలం నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి ఇందులో భాగంగా బహుజన ఫౌండేషన్ అవగాహన కేంద్రం అనేది మరి సబ్ కేంద్రం వచ్చి మొన్న నవంబర్లో రాజమండ్రిలో ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇంకో కేంద్రం ఇక్కడ ఈరోజు మరి మోర్తలో, మరి నిడదవోలు కాన్స్టిట్యున్సీ మోర్తలో ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవం చేస్తున్నాం. మరి వచ్చే నెలలో రావులపాలెంలో కూడా మరొక సబ్ కేంద్రం ఓపెన్ చేయబోతున్నాం. ఈ బహుజన ఫౌండేషన్ అవగాహన కేంద్రం ద్వారా మరి ప్రతి ఒక్కరికి, మరి నిరుద్యోగులకి ఉపాధి కల్పించాలని, మరి ఉద్యోగాలు కల్పించాలని, వ్యాపారం మీద అవగాహన కల్పించాలని, మరి మహిళలకి సమానతత్వం, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, పూలే గారు, మరి అలాగే పెరియార్ గారు ఏ విధంగా అయితే మరి స్త్రీలకి మరి పురుషులతో సమాన మరి ప్రత్యేకమైన ప్రాధాన్యత కల్పిస్తూ మరి టైలరింగ్, ఎంబ్రాయిడరింగ్ కోచింగ్ ఇక్కడ ఇప్పిస్తున్నాం. దీంతో పాటుగా మరి సెక్యూరిటీ జాబ్స్ కావచ్చు, ఇతర ఉద్యోగాలు కావచ్చు, మరి అన్నీ కూడా దీని ద్వారా కల్పించి ఒక్కళ్ళు కూడా మరి దీంట్లో సభ్యులుగా సాయం చేయించుకుని మరి ఆ సభ్యులకి ఒక ఐడి కార్డు ఇచ్చి వాళ్ళ పేరు మీద ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా మేము కడుతున్నాం. ప్రతి కుటుంబానికి మరి అండగా ఉండాలని ఈ ఫౌండేషన్ ద్వారాగా ప్రతి కుటుంబానికి ఒక భరోసా కల్పించాలని చెప్పి అవగాహన కల్పిస్తూ ఆర్థిక అవగాహన, మరి వ్యాపారం పైన అవగాహన కల్పించి మరి ప్రతిరోజు కూడా ఇక్కడ ఆఫీస్ కూడా ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకి మరి అవగాహన కల్పించి మేము చేర్చుకోవడం జరుగుతుంది ఫౌండేషన్లో సభ్యులుగా. మరి రాబోయే రోజుల్లో ఈ బహుజన ఫౌండేషన్ అనేది ఈ 3 బ్రాంచుల నుంచి రాబోయే రోజులు ఆంధ్రప్రదేశ్లో 100 బ్రాంచులుగా మరి తయారు చేసి బ్రాంచుల ద్వారాగా కొన్ని వేల లక్షల మందిని కూడా బహుజన ఫౌండేషన్లో సభ్యులుగా చేర్చుకుని ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించి అందరూ బాగుండాలి, దానికి కారణం బహుజన ఫౌండేషన్ అయ్యి ఉండాలని చెప్పి కాన్సెప్ట్తో మేము పనిచేస్తున్నామని చెప్పి